హాయ్ వెల్కమ్ టు డేకా మీడియా. నేను మీ శీలం శివభాస్కరయ్య. సో టుడే ప్రోమో 1 బిగ్ బాస్ 8 సీజన్ తెలుగులో వచ్చేసింది. సో మనం చూసుకున్నట్లయితే ఇంకా ప్రోమో మొత్తం ఎసెన్షియల్ ఫస్ట్ పార్ట్లో వచ్చేసి మన నిఖిల్ చాలా మైండ్ గేమ్ ఆడుతున్నాడు, చాలా కన్ఫ్యూజ్ చేస్తూ ఉన్నాడు. నిన్న కూడా ఆ గేమ్లో చాలా అంటే చాలా కన్ఫ్యూజ్ చేసేసి ఎవరికో ఫేవర్ చేద్దాము, ఎవరికొన్నో బుట్టలు వేసుకుందాము, ఒకరి సైడే మాట్లాడేసేద్దాము అన్నట్టు ఏదో జిమ్మిక్కులు గమ్మిక్కులు అన్నీ అయితే చేస్తూ ఉన్నాడు. కానీ చూసే వాళ్ళకు మాత్రం చాలా క్లియర్ కట్గా మైండ్ గేమ్ అయితే కనుక ఆడుతున్నాడు అన్నది చాలా బాగా కనపడుతూ ఉంది. సో ఇక్కడ కూడా ప్రేరణను పట్టుకొని ఎన్నెన్నో మాటలు చాలా డిఫరెంట్గా ఒక ఎమోషనల్గా, అంటే ఒక ఇద్దరు వ్యక్తులను విడగొట్టేలాగా క్లియర్ కట్గా మాట్లాడుతున్నాడు. సో ఎవడి గేమ్ వాడు ఆడుతూ ఉంటాడు, ఎవడి స్టేట్ ఆఫ్ మైండ్లో వాడు చేస్తూ ఉంటాడు. నువ్వేంద్రయ్యా అంటే పుల్లలు పెడుతూ నేను గొప్ప అనిపించుకోవాలంటే కుదరదు. ఆడ ఉన్నది ప్రేరణ. కొంచెం తిక్క ఎక్కువ ఉంది, దానికి ఒక లెక్క ఉంది అన్నట్టు ప్రేరణకు చాలా తిక్క ఉంటుంది. అది పాజిటివ్ తిక్క అయిండొచ్చు, నెగిటివ్ తిక్క అయిండొచ్చు, ఏదో ఒక తిక్క అయితే తిక్క ఉంటుంది. ఆ గేమ్లో ఆ పిల్ల ఏదో యాక్ట్ చేయడంలో ఎమోషనల్ అయిపోయి గట్టి గడిచిపోయి ఏదేదో చేసేసింది. దాన్ని నువ్వు క్యాష్ చేసుకోవాలని చెప్పేసి ఆ అమ్మాయికి ఏదో సపోర్ట్ చేస్తున్నా అన్నట్టు మాట్లాడినావు అనుకో, మస్ అయిపోతావు. నిఖిల్ అంతే, ఆడలతో పెట్టుకున్నాడు ఎవడు బాగుపడినట్టు లేదు అన్నటువంటి రజనీకాంత్ డైలాగ్ నీకే వర్తిస్తుంది, నిఖిల్కే వర్తిస్తుంది. ఎందుకంటే గనక అలాంటి గేమ్లు అయితే గనక ఆడొద్దు అన్నట్టు. సో ఇక్కడ వచ్చేసి ఒకనొక గేమ్లో నిన్న జరిగినట్టు దాంట్లో కంటిన్యూషన్లోనే ఈరోజు ప్రోమో అయితే కనుక వచ్చింది. బెనిఫిట్ ఆఫ్ డౌట్ తోటి నేను ఇస్తున్నా అంటే సంచాలకులుగా ఉన్నటువంటి ప్రేరణ చెప్తుంటే అక్కడ పృథ్వీ వచ్చేసి ఆ డౌట్ కింద నేను కూడా ఆడొచ్చు కదా అన్నటువంటిది అంటూ ఉంటాడు. సో అక్కడ మన ప్రేరణ కొంచెము అగ్రెసివ్ అయిపోయి మీ కూర్చో అని గట్టిగా అరుస్తుంది. ఆ కోపాన్ని బయటికి అయితే తీసుకొని వచ్చి గంభీరంగా చూపిస్తుంది. ఎంత గంభీరంగా చూపిస్తున్నా మనకు చూసేటప్పుడు మాత్రము అంత క్యూట్గా తిడుతున్నా కూడా నవ్వొస్తుందే కానీ వేరేలాగైతే కనుక ఏం రావట్లేదు అన్నట్టు. అండ్ ఇక్కడ వచ్చేసి మన నిఖిల్ హితబోధ చేస్తున్నాడు ప్రేరణకి, అదే ముందు చెప్పుకున్నట్లు. సో సంచాలకుడు ఎవరి వల్ల అయినావు, మీ టీం వల్లనే. డమ్మీ ఎవరి వల్ల అయినావు, మీ టీం వల్లనే. ఎవరికి ఎక్కువ నువ్వు జడ్జ్ చేసినావు, మీటింగ్కి. ఫైనల్గా నువ్వేమైనావు, ఎర్రిపప్పవైనావు అన్నటువంటిది ఒక రాంగ్గా ప్రోటికేట్ చేస్తూ పోతాడు. సో ఆ పిల్ల ఎవడి వల్ల నేను అరుస్తున్నానా, వీళ్ళకి ఫేవర్ చేస్తున్నానా అన్నటువంటిది ప్రేరణ ఉద్దేశంగానే కాదు. అక్కడ ఆమె ఆ కోర్టులో నిలబడి ఆమెకి ఏది తోస్తే ఆ జడ్జిమెంట్ ఎవరి మీద రాంగ్ ఉంటే వాళ్ళ మీద గట్టిగా అరుస్తుంది. దానికి మనోడు పోయి ఏదో ఒక పుల్ల పెట్టి అక్కడ ఏదో సింపతి ఆయన మీదకి గెయిన్ చేసుకుందాం అనుకున్నాడు. కానీ ఆ పప్పులు ఉడకవన్నట్టు అది. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇంకొక గేమ్లో శేఖర్ భాష సంచాలకుడు అదేంటంటే గనక రౌండ్ ఇంటి సభ్యులు మొత్తం రౌండ్గా కూర్చొని బాటిల్ తిప్పేది. సో ఈ బాటిల్ తిప్పేటప్పుడు ఎవరి దగ్గరికి అయితే ఆగుతాదో వాళ్ళు ట్రూత్ ఆర్ డేర్ ఆడాలి. సో అందరు కూడా ఫన్, సో ప్రతి ఒక్కరికి కూడా అది ఇష్టం అన్నట్టు. సో ఇక్కడనే శేఖర్ భాష రోజుకి ఎలివేట్ అవుతున్నాడు, అందరికి బాగా కనబడుతూ ఉన్నాడు. మనకు మామూలుగా అయితే కనుక ఆయన జోకులు చూపెట్టలేదు, కానీ లైవ్ లో చూసిన వాళ్ళకి ఆ జోకులు వామ్మో వేరే లెవెల్ ఆఫ్ జోకులు. ఒక్కొక్కప్పుడు చాలా ఇంటెలిజెంట్ జోకులు అయింటాయి, ఒక్కొక్కప్పుడు రోత జోకులు అయింటాయి. ఏదైనా కూడా ఆ ఒక సిచ్యువేషన్ జోక్ లాగా మార్చడానికి ఆయన ఎంత కష్టపడి జోకిస్తున్నాడో అది ఆయనకి అర్థం కావాలి. దాన్ని పాజిటివ్ గా తీసుకోవాలి. ఓకే ఇది జోక్, మేము నవ్వుకోవాలి, కానీ దీనివల్ల మేము ఇబ్బందులు పడుతున్నాము అది ఇది అయితే అనద్దు. సో ఇక్కడ గేమ్ లోకి వచ్చినట్లయితే కనుక ఆ బాటిల్ తిప్పేసరికి సో యాస్మిన్ అడుగుతాడు అన్నట్టు శేఖర్ భాష, బిగ్ బాస్ కు వచ్చిన తర్వాత నువ్వు చేసినటువంటి అతి పెద్ద అబద్ధం ఏమిటి, నువ్వు చెప్పినటువంటి పెద్ద అబద్ధం ఏమిటి అని. సో అందరూ చాలా పగలబడి అయితే నవ్వుతారు. ఎంత నవ్వుతారంటే కింద మీద అంటే ఆమె అన్ని ఫన్ గా చేస్తుంది అన్నట్టు. అబ్బాయి అయితే ఆమె చాలా ఉన్నాయని గట్టిగా నడుస్తాడు. శేఖర్ భాష అయితే గనక ఏదైనా దొంగతనం చేసినా దొంగతనం చేయలేదని చెప్పొచ్చు, అది కూడా చెప్పొచ్చు అన్నటువంటిది
మాట్లాడతారు. సో ఇదైతే కనుక ఆమె కింద మీద పడి యాస్మినే నవ్వుతూ ఉంటుంది. సో మనకు కూడా తెలుసు చాలా అంటే చాలా చేసింది, కానీ మన యాస్మి విష్ణు మీద అయితే ఎక్కువగా ఫైటింగ్ చేస్తూ ఉంటది. మరి వాళ్ళిద్దరికి ఎందుకు పడదో అది ఫ్యూచర్ లో అయితే అర్థమవుతుంది మనకి. అండ్ నైన్కా వంతు వచ్చింది. సో శేఖర్ భాష క్లియర్ కట్ గా చెప్తారు, ఎవరో ఒక అబ్బాయిని చూజ్ చేసుకొని ఆ అబ్బాయిని స్విమ్మింగ్ పూల్ లో వేయాలి అన్నటువంటిది. సో ఇక్కడ పెద్ద బిగ్ ట్విస్ట్ ఏంటంటే నైన్కా బాగా ఇంటెలిజెంట్ గా ఎవరినైనా వేసినా కూడా వాళ్ళు పర్సనల్ గా తీసుకుంటారు, ఫన్ గా తీసుకోరు అని డిసైడ్ అయిపోయింది. సో ఫన్ గా తీసుకునేది ఎవరు? శేఖర్ భాష. సో శేఖర్ భాషని టార్గెట్ చేద్దామని శేఖర్ భాషని తీసుకుపోయి స్విమ్మింగ్ పూల్ లో వెయ్యాలనుకుంది. ఆల్మోస్ట్ వేసింది, బట్ ఎక్కడో కాలు దొరికింది మనోడికి, శేఖర్ భాషకి. నైన్కాను కూడా స్విమ్మింగ్ పూల్ లో వేసేసినాడు. సో అది అన్నట్టు అక్కడ పన్నబ్బే సహా అన్నట్టు ఈ రోజు ప్రోమో, ఫస్ట్ ప్రోమో అయితే వచ్చేసింది. సో సెకండ్ ప్రోమోతో మళ్ళీ మిమ్మల్ని కలుద్దాం. ఓకే గైస్, థ్యాంక్ యూ, బాయ్.